వేదాంతం పరిచయం పరిభాష. వేదాలు మొట్టమొదటి స్థాయిలో ఉన్న శాస్త్రాన్ని వేదాలు అంటారు. వేదాలే చాలా పెద్ద గ్రంథాలు. 20,000 పైచిలుకు మంత్రాలు ఉన్నాయి వేదాల్లో. మనకు 4 వేదాలున్నాయి: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదంలో ఋగ్మంత్రాలు ఉంటాయి, అవి పద్య రూపంలో ఉన్నాయి. యజుర్వేదంలో యజుర్మంత్రాలు గద్య రూపంలో ఉంటాయి. సామవేదంలో సామమంత్రాలు గీత రూపంలో ఉంటాయి. భారతీయ సంగీతం సామవేదం నుంచి పుట్టింది. సామవేద పఠనాన్ని సామగానం అంటారు. అథర్వణ వేదాన్ని అథర్వ ఋషి, అంగిరస ఋషి దర్శించారు. అందుకని దీన్ని అథర్వాంగిరస వేదం అని కూడా అంటారు. వేదాలకి మాత్రమే మంత్రం అన్న పదం వాడతాం. మననాత్ త్రాయతేతి మంత్ర. మననం అంటే విశ్లేషణ, త్రాయతే అంటే విశ్లేషిస్తే అది రక్షిస్తుంది. మన సాంప్రదాయంలో కేవలం మంత్రాల్ని పఠించినా కూడా అది మనని రక్షిస్తుంది. వేదాలంటే జ్ఞానానికి మూలం. విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. వేదం అంటే విజ్ఞాన ఖని. వేదన సాధనత్వాత్ వేద, ప్రమాణత్వాత్ వేద. వేదాల రచయిత ఎవరు అని ప్రశ్నిస్తే వేదాల అపౌరుషేయం. అంటే మనిషి ఎవరూ దీన్ని రాయలేదు, అవి దేవుడే ఇచ్చాడు. అంటే మనం రచయితతో మాట్లాడాలి అంటే దేవుడితో మాట్లాడాలి. దేవుడు మనిషికి ప్రత్యేకంగా ఇవ్వలేదు, ఒక మాధ్యమం ద్వారా ఇచ్చాడు. అది ఋషయః, ఋషులు. దేవుని వార్తా ప్రసార కేంద్రంగా తీసుకుంటే ఋషులని అది అందుకునే దూరదర్శన్గా తీసుకోవచ్చు. ఋషి అనే పదం ఋష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఋషతి జానాతీతి ఋషి. సాధారణమైన మనస్సు ఆ తరంగాల్ని అందుకోలేదు. దూరదర్శన్ని ఏ ఛానల్కి ట్యూన్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. అలాగే దేవుడు వేదబోధని సృష్టితో పాటు ఇచ్చాడు. కానీ ఋషులు మాత్రమే అది అందుకునే ప్రత్యేక స్థాయిలో ఉన్నటువంటి ఉపాధి కలిగి ఉన్నారు. అందుకని వారికి ఉన్న పరమసత్వ గుణం, విశేష ఉపాధులే దానికి కారణం. అలాగే ఎందరో ఋషులు మంత్రాల్ని అందుకున్నారు. మనం వేద మంత్రాన్ని పఠించేటప్పుడు ఆ ఋషిని కృతజ్ఞతాపూర్వకంగా తలుస్తాం. రోజు చేసే సంధ్యా వందనంలో కూడా ఈ 3 తలుస్తాం. వేదాలు శబ్ద రూపంలో అందుకోబడ్డాయి, అవి లిఖితపూర్వకంగా లేవు. అందుకే శిష్యులు విని నేర్చుకోవాలి తప్ప రాసేది లేదు. అవి కర్ణ పరంపరగా వచ్చాయి కాబట్టి వాటిని శృతి అని కూడా అంటారు. గురునా సాక్షాత్ శ్రూయతే ఇది శృతి. గురు ఉపదేశేన శ్రూయతే ఇది శృతి.